నర్సీపట్నం డివిజన్ కోటవురుట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని 3 పిల్లలు మృతి చెందారు. వీరిలో 2 ఆడపిల్లలు, 1 బాలుడు ఉన్నారు. ఈ హాస్టల్లో మొత్తం 86 మంది పిల్లలుంటున్నారు. వీరిలో 27 మంది విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 5గురిని సోమవారం ఉదయం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న పాఠశాలలో వీరు చదువుతున్నారు. హాస్టల్లో ఉంటున్న పిల్లలకు బిర్యానీ పెట్టారు. ఈ బిర్యానీ తిన్న వెంటనే పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే వారి తల్లిదండ్రులకు నిర్వాహకులు సమాచారం పంపించారు. తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయారు. సోమవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో చింతపల్లి మండలానికి చెందిన శ్రద్ధ, భవానీ అనే ఆడపిల్లలు మరణించారు. కొయ్యూరు మండలానికి చెందిన జాషువా అనే బాలుడు కూడా మరణించాడు. పరిస్థితి విషమంగా ఉన్న 7గురిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురిని విశాఖకు పంపించారు. 16 మంది అస్వస్థతకు గురైన పిల్లలు చింతపల్లి, పాడేరు, కొయ్యూర్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాం ఏరియా ఆసుపత్రిలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణిదేవి పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.